నమస్తే. కర్నూలు పర్యటనకు వెళ్తున్న జగన్‌కి అక్కడ తీరని పరాభవం ఎదురైంది అనే వార్త వినిపిస్తోంది. అలాగే అక్కడ వ్యతిరేక నినాదాలు గూడా వినిపిస్తున్నాయి అని. మరి నిజంగానే జగన్‌ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరా? ముఖ్యంగా కర్నూలులో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది అని మనం ముందరే చర్చించుకున్నాము. సో, ఇప్పుడు పరిస్థితి ఏముంది? అలాగే నెక్స్ట్ సెషన్స్‌కి ఆయన అటెండ్ అవుతారా? అవ్వరా? సో, ఇది గూడా మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ కర్నూలులో ఆయన పర్యటన. సో మనం గతంలోని ఈ మధ్య కాలంలో ఈ 6 మంత్స్‌లో చేసిన పర్యటనలన్నింటికి వ్యతిరేకతే కనిపించింది. ఇంతకుముందు మనం ఏపీలోని 2, 3 ప్లేసెస్‌లోని అట్లానే చూసాం. సో మళ్ళా కర్నూలులో కూడా ఇప్పుడు అదే వ్యతిరేకత వినిపిస్తోందని అంటున్నారు. గో బ్యాక్ జగన్ అంటున్నారు. సో మీరేమంటారు అసలు అక్కడ పరిస్థితి ఎట్లా ఉందనుకోవచ్చు? అంటే మామూలుగా మనకి స్క్రీన్ ప్లేలో ప్లాట్ థిక్కెన్స్ అంటారు. ప్లాట్ థిక్ అవుతూ వెళ్తుంది. అలాగే జగన్ విషయంలో కూడా ఏమవుతుందంటే టిట్ ఫర్ టాట్ లాగా, అంటే కూటమి ప్రభుత్వం ఏమో వైసీపీ నాయకులను అరెస్టులు చేస్తుంది. వాళ్ళని పరామర్శించడానికేమో జగన్ వెళ్తాడు. జగన్ ఏమో దాన్ని ఒక పెద్ద దండయాత్రలాగా దాన్ని ప్లాన్ చేసుకొని పెద్ద ఎత్తున జనాన్ని దింపి వాళ్ళని వైలెంట్గా తయారు చేసి ఇలాగా వెళ్తున్నాడు. దాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు పోలీస్ యంత్రాంగాన్ని వీళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కర్నూలులో పోలీస్ యంత్రాంగం కాకుండా దాంతోపాటు వాళ్ళు విక్రాంత్ పటేల్ ఒక క్లియర్ వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత అక్కడ Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. ఇక్కడున్న జిల్లా జైలు పరిసరాల్లో 1 కిలోమీటర్ పరిసర రేడియస్లో ఎవరిని కూడా అలో చేయమని చెప్పారు. 30 యాక్ట్ పెట్టారు. ఇవన్నీ ఉన్నాయి. అయితే అది సరిపోదు, జనాల్లో కూడా వ్యతిరేకత వచ్చే విధంగా ప్లాన్ చేయాలని చెప్పి ఈ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు కలిసి గో బ్యాక్ జగన్ అనే ఒక క్యాంపెయిన్ చేయడం అనేది మొదలుపెట్టారు. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ప్రజల సమస్యల మీద జగన్ వెళ్తే అదొక పద్ధతి అండి. ప్రజల సమస్యల మీద వెళ్ళినప్పుడు ప్రజల్లో కూడా సింపతి ఉంటుంది. ఇప్పుడు కుప్పం అటుపక్క అంతా జగన్, మిర్చి, గుంటూరు ఇవి ఆ పర్యటనలు చేసినప్పుడు గతంలో ప్రజల నుంచి మద్దతు ఉంటుంది. ఎందుకంటే జెన్యూన్గా ప్రజలు, రైతులు వీళ్ళకి ఆ సమస్య ఉంటుంది. ఆ సమస్యని త్వరగా ప్రభుత్వం పరిష్కరించలేనప్పుడు అప్పుడు జగన్ వెళ్ళినప్పుడు అరే వాళ్ళకందరికీ అరే మన కోసం జగన్ వచ్చాడు, దానివల్ల ఇప్పుడు ప్రభుత్వం స్పందించక తప్పదు, ప్రభుత్వం కూడా స్పందించక తప్పదు కాబట్టి వాళ్ళ సమస్యలు కొంతవరకు అయినా పరిష్కారం అవుతాయి. అప్పుడు జగన్ వల్లనే అయినాయి అని ఒక సింపతి జగన్కి వస్తుంది ప్రజల్లో. కానీ నీ క్యాడరు, నీ నాయకుడు ఎవరో ఒక తప్పు చేసావు లేకపోతే ఒక రౌడీ పని చేసావు జైలుకి వెళ్తే అప్పుడు ఈయన పరామర్శించడానికి వెళ్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. పైగా కామన్ పబ్లిక్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. రోడ్డు ఈయన గంటలు గంటలు హైవేలు ఆక్యుపై చేసేసి వెళ్తున్నప్పుడు అనేక సమస్యలతో ప్రజలు వెళ్తూ ఉంటారు. అదన్నీ జగన్ వల్ల. వీళ్ళ గొడవలు జరిగితే వాళ్ళని పరామర్శించడానికి, ఒక క్రిమినల్ని పరామర్శించడానికి ఇంకొక క్రిమినల్ వచ్చాడు అన్న పద్ధతిలో నెరేటివ్ బిల్డప్ కూడా ఇటుపక్క కూటమి వాళ్ళు చేస్తారు. మీడియా బలంగా ఉంటుంది కాబట్టి క్రిమినల్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ అప్పరాజు కొడుకు ఒక యాక్సిడెంట్లో ఒక అబ్బాయిని చంపాడు. సరే ఆ కేసు ఎలా డీల్ చేశారు పక్కన పెడితే దాన్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశాడని ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన పరామర్శించి వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ జగన్ ఏం చేయాలి? మామూలుగా తన కాన్వాయ్తో వెళ్ళి వచ్చేస్తే పర్వాలేదు. కానీ దాన్ని ఒక దండయాత్రలాగా అదేదో ప్రజల ఇష్యూ లాగా చేస్తే అది ప్రజల ఇష్యూ కాదు. ప్రజల ఇష్యూలో జగన్ ఎక్కువగా వెళితే జగన్కి హెల్ప్ అవుతుంది. అది కాకుండా తన మనుషులు, అది కూడా క్రైమ్తో రిలేటెడ్ కేసుల్లో అరెస్ట్ అయినప్పుడు అంత సింపతి జగన్కి రాదు. సో దీన్ని ఇప్పుడు కూటమి ఎఫెక్టివ్గా వాడుకుంటుంది. ఒక పక్క నెరేటివ్ బిల్డప్ చేస్తుంది. అంటే జగన్ చూడండి క్రిమినల్స్ని పరామర్శించడానికి వెళ్తాడు కానీ ప్రజల ఇష్యూల మీద రాలేదు చూడండి అని. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ప్రియాంక రెడ్డి హత్య జరిగింది, అక్కడ దాని మీద వెళ్ళడం కానీ వాళ్ళని తండ్రిని పరామర్శించడం అవి చేయలేదు. అట్లాంటివి చేసినా కొంత వస్తాయి. అది కూడా ఇండివిజువల్ ఇష్యూ. యాక్చువల్గా ఎప్పుడైనా కూడా మాస్ ఇష్యూ మీద వెళ్ళాలండి. అంటే ఒక ప్రాంత సమస్యను లేకపోతే ఒక గ్రూప్ రైతుల సమస్యను అలాంటి వాటికి జగన్ వెళ్ళినప్పుడు నువ్వు ఎంత హంగామా చేసినా
నీకు ప్రజల మద్దతు ఉంటుంది. ఎందుకంటే ఇది మా కోసం వచ్చాడు కదా అనేది ఉంటుంది. అప్పుడు ఈ ప్రభుత్వం దమనకాండ చేసినా లేకపోతే పోలీసులు సీరియస్గా చేసినా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత, జగన్ మీద సానుకూలత పెరుగుతుంది. కానీ జగన్ ఏం చేస్తున్నాడు, అది అప్పుడప్పుడు చేశాడు, అసలే చేయలేదని చెప్పలేము. కానీ ఎక్కువగా ఈ మధ్య తన వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు పోతున్నాడు. అది అవసరమే ఉంది జగన్కి. ఒక పార్టీ లీడర్గా మొరేల్ని నిలబెట్టుకోవడం, తన వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు అండగా ఉన్నాడు అనేది చూపించుకోవడం అవసరం. కానీ దాన్ని చేసే పద్ధతి అదేదో ప్రజల సమస్య అయినట్టు దండయాత్రలు చేయడం, పెద్ద ఎత్తున మొబిలైజ్ చేయడం అనేది జగన్కి మైనస్గా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. దాన్ని వీళ్ళు మైనస్గా మార్చడానికి కూటమి ప్రభుత్వం కావచ్చు, కూటమి మీడియా కావచ్చు శక్తివంతం లేకుండా చేస్తుంది. అందుకని ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమ వైపు నుంచి ఆర్గనైజ్ చేసి కేడర్ని, ప్రజల్ని జగన్ గో బ్యాక్ జగన్ అనేది చేస్తున్నారు. అది ఇప్పుడు కర్నూలులో పెద్ద ఎత్తున జరుగుతుంది అనమాట. దీనివల్ల జగన్కి ఏమాత్రం నష్టం అనేది మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని తూకం వేసి చెప్పలేము, ఇంత నష్టం ఇంత లాభం అని. జనాలు చాలామంది సభలకు వస్తారు కానీ ఓట్లు వేయరు. ఓట్లు వేయడం ఫైనల్గా ఓట్లలో జరగాలి. పైగా ఓట్లలో ఏం మాయలు జరుగుతున్నాయి అనేది కూడా ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మనకి ఈవీఎంల దీని మీద కూడా. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇంకా వేరే మార్గాలు లేవు కాబట్టి రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గర ఉన్న ఏమేమి స్ట్రాటజీలు ఉంటే అవన్నీ అమలు చేయాలి. అదే జగన్ చేస్తున్నాడు. అతనికి అంతకంటే ఇంకేమి ఇష్యూస్ మీద వెళ్ళే పరిస్థితి లేదు. తను దీన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. దాన్ని ఇప్పుడు వీళ్ళు జగన్ గో బ్యాక్ అని జగన్కి యాంటీగా ఒక నెరేటివ్ని జనాల్లో కూడా నెరేటివే కాకుండా వీధుల్లో కూడా ఆర్గనైజ్ చేసి ఇది చేయకపోతే వాళ్ళు వైలెంట్గా మారే ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళు కూడా స్ట్రీట్ బ్యాటిల్కి సిద్ధమవుతున్నట్టు కనబడుతుంది. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏమో అసెంబ్లీ. మామూలుగా జగన్ ఒక టాక్టిక్స్ ఏంటంటే జగన్ది అసెంబ్లీ సెషన్కి వెళితే అక్కడ అవమానాలు జరుగుతాయి. నిజానికి అవమానాలకు సిద్ధం కాకపోతే రాజకీయ నాయకుడు అనేవాడు వేస్ట్ ఎవరైనా. ఎందుకంటే గతంలో వీళ్ళు కూడా చంద్రబాబును అవమానించలేదా, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళని అవమానించలేదా? సో తెలుగుదేశం వాళ్ళని అవమానించారు. ఇప్పుడు కూడా అవమానాలు ఎదుర్కోవాలి. అది కూడా ప్రజల కోసం నేను అవమానాలు ఎదుర్కొంటున్నాను అనేది సింపతి వస్తుంది జగన్కి యాక్చువల్గా. కానీ జగన్ ఎందుకు భయపడి నన్ను ప్రతిపక్షం గుర్తించితేనే వస్తాను లేకపోతే రానని ముందు నుంచి చెప్తున్నాడు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, కోర్టుకు వెళ్ళాడు, కోర్టులో ఈయనకేమి సానుకూలంగా లేదు. లేనప్పుడు ఆయన ఏం చేయాలి, ఒక్కసారైనా కనీసం వెళ్ళి ప్రజల ఇష్యూలను అక్కడ గట్టిగా పోరాడినప్పుడు వాళ్ళు అవమానిస్తారా లేకపోతే మార్షల్స్ని తీసుకొని బయటికి తోస్తారా? ఏది జరిగితే జరగని, దానికి సిద్ధంగా ఎందుకు లేడు జగన్ అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకు నేను చిన్నపిల్లోడు మంగు పట్టినట్టు ప్రతిపక్షం ఇస్తేనే వస్తాను లేకపోతే రానడం వల్ల అది వీళ్ళ కూటమికి అడ్వాంటేజ్గా మారింది. చూడు, ఆయన కనీసం ఎమ్మెల్యేగా రావాలి కదా, పులివెందల సమస్యల్ని చర్చించాలి కదా. అప్పుడు మిగతా ఎమ్మెల్యేలకు ఎంత టైం ఇస్తారు? మీ 11 మంది ఎమ్మెల్యేలకు మేము ఆ టైం ఇస్తాం కదా, ఆ టైంను వాడండి. మీరెందుకు వాడట్లేదు? సో మీకు ప్రతిపక్షం అనేది ప్రజలే ఇవ్వనప్పుడు మేమెందుకు ఇవ్వాలి అనేది వీళ్ళ ప్రశ్న. కాబట్టి ఇక్కడ జగన్ తప్పు చేస్తున్నాడు ఈ విషయంలో క్లియర్గా. అసెంబ్లీ కంపల్సరీగా వెళ్ళి ప్రజల తరపున ఫైట్ చేయాలి, ప్రశ్నలు అడగాలి, ఇచ్చిన టైంని వాడుకోవాలి అంతే. అంతేగాని నాకు ఇంతసేపు ఇవ్వరు కాబట్టి నేను అక్కడ రాను అనడం వల్ల ఇప్పుడు చంద్రబాబు అదే జరిగింది. చంద్రబాబు అవమానాలు అవన్నీ అయినాక ఆయన అసెంబ్లీని బహిష్కరించి ప్రజల్లోకి వెళ్ళాడు. ఆయనకి సానుభూతి దొరికింది. చూడు, ఆయన అసెంబ్లీలో ఇలా ఆయన కుటుంబాన్ని ఇంత ఇది చేశారనేది బాగా సానుభూతి పెరిగింది. దాన్ని తీసుకెళ్ళగలిగాడు. అదే పని జగన్ చేయాలి. కానీ జగన్ భయపడుతున్నాడు. అంటే మనకి అవమానం జరుగుతుందా అని ఒక భయం, అవమానాలకి జడిసి పోవట్లేదు. సో దీనివల్ల జగన్ కూడా ఏం చేస్తాడంటే దీన్ని డైవర్ట్ చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు మండే నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, డైవర్ట్ చేయడానికి ఆయన ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేసి ప్రజల్లో ఈ అసెంబ్లీకి జగన్ ఎందుకు వెళ్ళలేదు అన్న చర్చ జరగకుండా వేరే డైవర్షన్ కూడా జగన్ ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అందుకని ఇవి పెట్టుకుంటున్నాడు. ఎక్కడికక్కడ తన వాళ్ళని పరామర్శ పేరుతో ఒక దండయాత్రలాగా జరపడం, దాని చుట్టూ ఒక హంగామా, దీంతో గందరగోళం జరుగుతుంది కదా, ఇదే చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది.